హాయ్ అన్న, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆవుల్ని ఎలా శ్రద్ధగా చూసుకోవాలో వీడియోలో చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అయితేనే అర్థమవుతాం, లేకుంటే లేదు. ప్రస్తుతం ముందుగా మనము ఆవులు కట్టేసే దగ్గర బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అది క్లీన్ చేయకపోతే మనము ఎక్కువ గోరాములు అనేది ఎక్కువగా పడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి దానికి స్నానం 2 రోజులకు ఒక తూరి, లేదంటే రోజుకు ఒక తూరి, కుదిరితే ఒక రోజుకు ఒక తూరి అయినా చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే దాని శరీరం మీదుగా ఉన్న గలీజు ఈ పేడలో పనుకుంటాయి కాబట్టి ఎక్కువగా పడతాయి. గోరాములు పడడం కానీ, మెయిన్ తేమలో ఎక్కువ పారాడతాయి కాబట్టి కాళ్ళు ఎక్కువగా సీప్ పట్టడం కానీ, కుంటు పట్టడం కానీ జరుగుతుంది. కాబట్టి మనం కుదిరితే రోజు స్నానం చేయించు, లేదంటే 2 రోజులకు ఒక తూరన్నా స్నానం చేయాలి. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అవి మనతో చూసుకుంటున్నాయి కాబట్టి మనం దాన్ని చూసుకోవాలి. లేకపోతే మనం నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువగా తేమ ఉంటుంది అక్కడ కట్టేయకూడదు జీవాలు. ఎందుకు కట్టేయకూడదు అంటున్నానంటే అక్కడ చాలా దోమలు, ఈగలు అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మనం బయలులో కట్టేయాలి జీవాలని. లేకపోతే అది కళ్ళు దగ్గర గాయాలు చేయడం కానీ అనేది చాలా ఇబ్బంది చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్క జీవాలని ఇబ్బంది పెట్టేది ఏదంటే ఈ గోరాములు. ఈ గోరాములు, ఈగలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రతి ఆవుకి ఉంటాయి. కాబట్టి కుదిరితే ఇప్పుడే చెప్పినట్లుగా ఒక దూరన్నా స్నానం చేయించాలి. చేయించిన తర్వాత సోప్ కానీ, అది అంగల్లో ఎక్కడైనా దొరుకుతుంది, సోప్ పోయాలి. సోప్ పూసిన తర్వాత ఎండలో కట్టేస్తే అన్నీ వదిలిపోతాయి. లేదంటే మనము మెడికల్ స్టోర్ లేకపోతే గోరాముల మందు దొరుకుతుంది, ఆ గోరాముల మందు పూసినా బాగుంటాయి. ఎందుకంటే మనము జీవాలను మేపుతాం కాబట్టి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ పని చేయండి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే జీవాల కింద బాగా నీట్గా ఊడ్చుకోవాలి, అది మంచి ప్లేస్లో కట్టేయాలి, దానికి తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మూగు జోలు కదా, తెలిసలేదన్నమాట, మనమే చూసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ అది చూసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఊరికి పాలు పిండినామా వెళ్ళిపోయినామా అంటే అది పాలు విషయానికి వస్తే మెయిన్ ఇంపార్టెంట్. పాలు పిండిన తర్వాత పొదుగు కడగాలి. పొదుగు కడిగితేనే జూమ్ అనేది బాగుంటుంది. లేదంటే పొదుగు కడగకుండా పాలు వచ్చిన దారులకి చిన్న చిన్న పురుగులు పోతాయి. ఆ పురుగులు పోవడం వల్ల ఏమంటే ఇబ్బంది, ఎక్కువగా పొదుగు వాపడం రావడం కానీ, పొదుగు పాలు లోపల చడిపోవడం కానీ, లేదా గడ్లు కట్టడం కానీ జరుగుతుంది. కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే మనం బాగుంటుంది. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాలు పిండిన తర్వాత ప్రతి ఒక్కరు పొదుగు కడగాలి. కడిగితేనే అది చాలా జాగ్రత్తగా ఉంటుంది, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా మేత వచ్చేసరికి ఆల్రెడీ ఒక వీడియో చేశాను మేత గురించి. ఎవరో చూడుకున్న వాళ్ళు ఉంటే చూడండి, కింద లింక్ ఇస్తున్నాము వీడియో కింద. మేత వచ్చేసరికి మేతలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మేతలు దొరకకుండా అవుతాయి. కాబట్టి మనము ఉన్న దాంట్లో సర్దుకోవాలి. పొగుల్లో మనం ఒట్టు మేత వేసినా నైట్లో మాత్రం కంపల్సరీ ఒట్టు మేత, పచ్చి మేత వేయాలి. ఎందుకంటే ఒట్టు మేత తింటే ఎక్కువగా పాలు రావు. వచ్చే 5 లీటర్లో కూడా 4 లీటర్లు వస్తాయి ఒట్టు మేత వేస్తే. కాబట్టి మ్యాక్సిమం పచ్చి మేత వేయడానికి చూడాలి. ఎందుకంటే ఉన్నాయంటే అందరికీ ఉంటాయని చెప్పలేము. కాబట్టి కొందరికి ఉంటుంది, కొందరికి ఉండలేదు. కాబట్టి మనం చూసుకున్న దాన్ని బట్టి వేయాలి. కాబట్టి జీవాలు ఉన్న ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా చాలా ఉండాలి. జరిగిన తర్వాత చేసాము అవుతుంది అంటే కుదరదు. మాకు కూడా వాము ఉంది కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా వామి ముందుగా చూసుకోవాలి. ఎలాంటి ఇంక ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడే ముందుగా చూసుకుంటే ఏం ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వీడియో చూస్తున్నారు. కాబట్టి వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా లైక్ చేయండి. లేదంటే నచ్చకపోతే డిస్లైక్ చేయండి, దానికేం అభ్యంతరమే లేదు.
చూసిన వారు ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్. అది మీకు వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగున్నా బాగలేకపోయినా లేకుంటే ఏదో తప్పుగా మాట్లాడినా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.